ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా నన్ను తలుస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 7వ అధ్యాయము 37 నుండి 50 వచనాలు ఉన్నాయి. అక్కడ యేసు ప్రభువారు ఒక ఇంటిలో ఆహ్వానించబడతాడు. సీమోను అనే అతను యేసు ప్రభువాన్ని ఆ ఇంటిలోకి ఎందుకు ఆహ్వానించబడతాడు. యేసు ప్రభువారు వారితో పాటు కొంతమంది ఆ ఇంటిలోకి వెళ్తారు. అయితే ఆ ఊరిలో ఒక స్త్రీ ఉంది. ఆమెకి పేరు ఉండొచ్చు కానీ ఆ పేరు ఎవరు కూడా పిలవట్లేదు. ఆమె పేరు ఏంటంటే పాపాత్మురాలు. ఆమె పేరు పాపాత్మురాలని పిలువబడుతుంది. అంటే ఆమెకు పేరు ఉండొచ్చు, మరి ఆమె ఏసీ కావచ్చు, వ్యభిచారి కావచ్చు, తెలియదు. కానీ ఆ గ్రామంలో ఆమెకు ఒక పేరు ముద్ర పడిపోయింది. ఇప్పుడు మాది కారంచేడు వచ్చి నన్ను ఎవరు అడిగినా చెప్తారు. ఎందుకు చెప్తారంటే, నేను టైలరింగ్ చేస్తాను, టైలర్ ప్రసాద్ అంటే కారంచేట్లో ఏ మూలనైనా అడిగినా చెప్తారు. అంటే మనం చేసే వృత్తిని బట్టి, మనం చేసే పనులు బట్టి ఒక్కోసారి ఏమవుతుందంటే మనకు ఒక నిక్ నేమ్ వచ్చేస్తుంది. అది కొంతమందికి మంచిగా ఉంటుంది. ఈమెయితే పాపాత్మురాలని పడింది. అంటే ఆమె ఎంతో భయంకరమైన పాటు. అయితే యేసు ప్రభువారు ఆ ఇంటిలోకి వచ్చినప్పుడు ఆ స్త్రీ కూడా ఆ ఇంటిలోకి వచ్చింది. యేసు ప్రభువారు భోజన పత్తిలో కూర్చున్నప్పుడు వెనక 2 కాళ్ళు పెట్టుకుని కూర్చుంటారు. అంటే మోకాలు 2 ముందుంటాయి, పాదాలు 2 వెనకున్నాయి. ఆ స్త్రీ మరి ఆమె పాపాన్ని గుర్తించిందో, మరి యేసు ప్రభువారు పాపుల రక్షకుడని ఎరిగిందో, మరి ఏమైనా కానీ ఆ స్త్రీ ఆ ఇంటిలోకి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని ఆమె మంచి అత్తరు తీసుకొని, శ్రేష్టమైన అత్తరు తీసుకొని ఆయన పాదాలకి పూస్తూ ఉంది. పూటివే కాదు, కన్నీళ్ళతో ఆ పాదాలను కడుగుతుంది. కన్నీళ్ళు ఎన్నో వస్తాయండి. ఎంత గొక్క ఏడ్చినా మన చేతిలో కొద్దిగా పట్టుకోగలుగుతామా? పట్టుకున్నాం. అంటే ఆమె హృదయంలో ఉన్న బాధ, ఆ హృదయంలో ఉన్న వేదన, ఆమె పాపి అని గుర్తెరిగి ఆ పాపు భారం మొయ్యలేక ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గరకు వచ్చింది. వచ్చి తన పాప క్షమాపణ నిమిత్తమై ఆ పాదాల దగ్గర కూర్చొని కన్నీరుతో ఏం చేస్తుంది? ఏడుస్తూ ఆ పాదాలు కడుగుతూ, తర్వాత తన తల ఎంటికలతో, జుట్టుతో ఆ పాదాలు తువ్వాలు పెట్టి తుడిచినట్టు తుడుస్తుందండి. ఎలా చేస్తుంది అంటే ఆమె శిరస్సు యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టింది. అయ్యా, ఈ గ్రామంలో అనేకులు నన్ను వాడుకున్నారు, ఈ గ్రామంలో అనేకులు నన్ను చేదరించుకున్నారు. ఎవరైతే నన్ను వాడుకున్నారో, ఎవరైతే నన్ను దగ్గర తీశారో వారు ఇప్పుడు చేదరించుకుంటున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు. నాకు నెమ్మది లేదు, నాకు మనశ్శాంతి లేదు, నాకు గుర్తింపు లేదు, నీచమైన బ్రతుకులో నేనున్నాను అని గుర్తెరిగి ఆమె యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తూ యేసు ప్రభు పాదాల దగ్గర ఆమె లోపల వేదనతో ఆయన చెప్పుకుంటుందేమో, ప్రభువా నేను పాపిని. అంటే అక్కడ జనం ఉన్నారు కదా, ఆ జన సమూహంలో చెప్పుకోలేకపోయిందాం. కానీ ఆమె హృదయంలో, ప్రభువా నేను పాపిని, ప్రభువా నాకు గుర్తింపు లేని జీవితం, నాది వేదనకరమైన జీవితం అని ఒకరు బాధపడుతుందేమో. ఆయన మనసులో ఎరిగిన దేవుడు, ఆయన హృదయాంతరంగా ఎరిగిన దేవుడు. 139వ కీర్తన ఉన్నది, మీరు మాట్లాడక మునిపే మీరు ఏం మాట్లాడతారో నేను ఎరుగుదను అంటాడు. అంటే మనం మాట్లాడక మునిపే మనం ఏం మాట్లాడతామో యేసు ప్రభువారికి తెలుసు. మనం కూర్చునే విధానం తెలుసు, మనం లేచే విధానం తెలుసు, నడిచే విధానం ప్రభువారికి తెలుసు. అంటే మన జీవితం ఎక్కడ కూడా ఆయనకు దాగు అనేది లేదు. ఆయన ఎక్కడ కూడా మన జీవితాన్ని దగ్గర దాయలేం. ఎందుకంటే ఆయన సమస్తను కూడా ఎరిగిన దేవుడు.
ఆయన సమస్తాన్ని కూడా కలుగు చేసిన దేవుడు. అలాంటి స్త్రీ పరిస్థితి వేదనకరంగా ఉంది. అయితే ఎవరైతే ఆహ్వానించారో ఆ సీమోను అంటున్నాడు, ఇక్కడ చదివి వినిపిస్తాను. ఏమంటున్నాడంటే ఇక్కడ 38 వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి కూర్చోండి, కన్నీరుతో పాదములు తుడిచి తన తల ఎంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. ఏం చేసింది? పాదాల దగ్గర కూర్చుంది, అత్తరు పూసింది, కన్నీరు పెట్టింది, తల ఎంట్రుకలు చేసింది. మొట్టమొదటి ఏం చేసింది? యేసుప్రభు దగ్గరకు వచ్చింది. వచ్చి ఇక్కడ చూడండి చక్కగా ఆయన పాదాల దగ్గర నిలబడి మొదట యేసుప్రభు దగ్గరికి వచ్చింది. రెండోది ఏడ్చింది. తర్వాత కన్నీళ్ళతో ఆయన పాదములను తుడిచింది. మొదట మనం రావాలి యేసుప్రభు దగ్గరికి. ఆయన వచ్చి ఏడ్చి కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి తల ఎంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. కానీ సీమోను ఇంట్లోకి ఆహ్వానించాడే కానీ యేసుప్రభుని పిలిచాడు, కూర్చోబెట్టాడే కానీ ఏమి చేయలే. కానీ ఏమేం చేసింది? యేసుప్రభు దగ్గరికి వచ్చింది, ఏడ్చింది, ఆయన పాదాలు కడిగింది, తల ఎంటుకలతో తుడిచింది, ముద్దు పెట్టుకుంది. తర్వాత ఆమె ఏదైతే అత్తరు తీసుకొచ్చిందో ఆ అత్తరును ఆయనకి పూసింది. ఈయన అంటాడు, ఈయన ఏం చేయకపోగా ఏంది? ఇక్కడ చూడండి, ఆయనను పిలిచి పరిసయ్యుడు అది చూసి, ఈయన ప్రవర్తన ఉన్నెడల తాను ముట్టుకునే ఈ స్త్రీ ఎవరితో ఎటువంటిదో ఎరిగింటిని కూడా ఈ పాపాత్మను తనలో తాను అనుకుని నీవు అంటున్నాడు. ఈ స్త్రీ ఎలాంటిదో యేసుప్రభువు తెలుసుకుంది. ఈయన ప్రవర్త అయితే ఈమె ఎంత పాపాత్మరాలో, ఎలాంటి దౌర్భాగ్యం జీవితం జీవించిందో ఈమె ఆయన ముట్టుకుంటుంది. అంటే యేసుప్రభు అని కూడా ముట్టుకుంటానికి కూడా యోగ్యత లేని స్త్రీ, యేసుప్రభు దగ్గర రావటానికి కూడా యోగ్యత లేని స్త్రీ. అలాంటి స్త్రీ ఏం చేయండి అన్నాడు, ఈమె ఎవరితో ఎటువంటిదో ఎరిగుండి కూడా ఆయన పాదాలు ముట్టుకొని ఇస్తున్నాడు అంటాడు. అప్పుడు యేసుప్రభు పిలిచి అంటాడు, సీమోను నీతో ఒక మాట చెప్పాలని అంటాడు. చెప్పు ప్రభు అంటాడు. ఇద్దరు, ఒక అతనికి అప్పున్నారు, ఒకడు 50,000 అప్పున్నాడు, ఒకడు ₹1,00,000 అప్పున్నాడు. ఇద్దరి దగ్గర తీర్చడానికి ఏమీ లేదు. వారిద్దరి దగ్గర తీర్చడానికి ఏమీ లేదు. ₹1,00,000 తీర్చేవాడు స్తోమత లేదు, 50,000 తీర్చే స్తోమత లేదు. వీరిద్దరిని క్షమించాడు. వీరిద్దరిలో ఎక్కువగా ఎవరు సంతోషిస్తారో అని అడుగుతారు. మనకు తెలిసిందే, ఎవరు ఎక్కువ బాకీ ఉంటే వారు రుణం పోతే సంతోషిస్తారు. ఒక వీడు అనుకుంటాడు, నేను పొరపాటు చేసి నేను ₹1,00,000 అప్పు చేయాల్సింది, నాది ₹1,00,000 కొట్టివేడు, అది అత్యాశ. కానీ అందుకని యేసుప్రభు అన్నాడు, చదువుతాను వినండి. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించునో వాడు నాకు తోచున్నదని చెప్పగా నీవు సరిగా యోచన. అంటే సీమోను చెప్తున్నా, ఎవరైతే ఎక్కువగా క్షమించబడినో వాడు ఎక్కువగా సంతోషిస్తాడని తానే ఒప్పుకున్నాడు. తర్వాత ఇక్కడ చూస్తే ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లను, ఈ స్త్రీ చూస్తున్నదే, నేను నీ ఇంట్లోకి రాగా నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు. తర్వాత అంటాడు, ఇవ్వలేదు, కనీసం ముద్దు పెట్టుకోలేదు, కనీసం నా తల అంటలేదు. కానీ ఇక్కడ చూడండి 45 వచనంలో, నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకుంటే మానలేదు. అంటే యేసుప్రభు ఆ ఇంటిలోకి వచ్చిన కాడి నుంచి, ఈ స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చిన కాడి నుంచి కూడా ఆయన పాదాలు కడవటం మానలేదు, ఆయన ముద్దు పెట్టుకుంటూ మానలేదు. కానీ ఈ సీమోను ఆహ్వానించాడే కానీ లోపాలు ఎతికేవాడుగా ఉన్నాడు. మనం కూడా అనేకులను ఆహ్వానిస్తాం కానీ వారి యొక్క జీవన విధానం చూస్తాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంతరంగం ఎరిగిన దేవుడు. అంటరానితనం ఆయన దగ్గర లేదు. ఆయన అందుకనే ఎప్పుడూ మాట చెప్తాడు,
నా యొద్దకు రండి, మీ పాప భారం నా మీద వేయండి, మీ పాప మూట తీసివేస్తానంట అని ఇక్కడ అంటాడు. ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపను క్షమించబడని నీతో చెప్తున్నాను. ఎవరికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి అంటాడు. ఆ విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆ విస్తార పాపలన్నీ క్షమించబడ్డాయి. కానీ సీమోను విస్తారంగా దేవుని ప్రేమించలేకపోయాడు. ఆహ్వానించింది సీమోను, ఇంట్లో చేర్చుకుంది సీమోను, కానీ మేలు పొందింది సీమోను పొందల. ఒక్కోసారి మనం కూడా అంతే, కుటుంబాల ప్రార్థన పెట్టుకుంటాం, అనేక రకాలుగా దైవజనులను పిలుస్తాం, అనేక రకాలుగా అనేక కార్యక్రమాలు చేస్తాం, కానీ మేలు పొందాం. ఎందుకంటే చేయాల్సిన రీతిలో మనం చెయ్యం, ఉండాల్సిన రీతిలో మనం ఉండం. ఈమె చూడండి, యేసుప్రభు దగ్గరికి వచ్చింది తర్వాత కదా, ఆమె ఏం చేసింది? వచ్చి ఏడ్చి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తల ఎంటికలతో పాదాలు తుడిచి అత్తలతో వాటిని పూసిను. ఎన్ని చేసిందండి. సీమోను ఏం చేశాడు? అందుకనే నువ్వు సీమోను ఎక్కువగా నన్ను ప్రేమించలేదు, ఈమైతే ఎక్కువగా ప్రేమించింది. ఈ విస్తార పాపములన్నీ క్షమించబడాయని చెప్పి 49 వచనం చూద్దాం. అప్పుడు ఆయనతో కూడా భోజన పత్తిని కూర్చున్న వారు పాపను క్షమించిన ఇతడు ఎవరో అని తమలో తమ అనుకోని సాగిరి. అరే, పాపాలకు క్షమిస్తున్నాడు, ఇతను ఎవడో? అధికారం అంటే పాపాలు క్షమించాలంటే పాపం మీద అధికారం ఉండాలి, పాపం మీద అధికారం ఉండాలి. ఇప్పుడు మనకేదన్నా బ్యాంకులో రుణం ఉందనుకోండి, ఆ రుణం మనకేదైనా తగ్గించాలి, మనం కట్టలేనప్పుడు దాన్ని తీసివేయాలంటే దానికి సంబంధించిన అధికారం దాన్ని తీసేయాలి. క్లర్కో, పీనో, మేనేజర్ తీసేయలేరు. అదేవిధంగా పాపాలు క్షమించాలంటే పాపం మీద అధికారం కలిగి ఉండాలి. ఒకడు గుర్తుపెట్టుకోండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ప్రేమించడు. అర్థమైందా? యేసుక్రీస్తు వారు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ప్రేమించడు. అంటే పాపినైనా నన్ను ప్రేమిస్తాడు యేసు ప్రభువు, నాలో పాపాన్ని ప్రేమించడు. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తామో మనలో పాపం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆయన పాద దగ్గర కూర్చుంటామో మనలో ఉన్న సమస్తం కూడా పోతుంది. అయితే ఇప్పుడు ఆ స్త్రీ వచ్చింది, ఆమె పేరు ఒకప్పుడే పేరు పాపాత్మురాలు. సీమోను పేరు గలవాడు, పరిచర్యుడు, అనేకలు బంధువులు పిలుచుకున్నాడు, అనేక స్నేహితులు పిలుచుకొని ఉంటాడు కదా, కొంచెం ఆడంబరంగా చేసుకొని ఉంటాడు యేసుప్రభుని పిలిచి. కానీ మేలు పొందింది ఎవరు? స్త్రీ. ఏ స్త్రీ? ఆ పేరు పాపాత్ములైన స్త్రీ అని ఇక్కడ అంటాడు 50 వచనంలో. అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానం కలవని దానివై ఎల్లుమని ఆ స్త్రీతో చెప్పెను. నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్పది, అందువలన నువ్వు విశ్వాసం గలదనవై ఏంది నెమ్మదిగా వెళ్ళమన్నాడు. అందుకని చక్కగా అన్నాడు ఇక్కడ, ఏమన్నాడు? నీ విశ్వాసం నిన్ను రక్షించును. నీ విశ్వాసం ఇస్తే మనల్ని రక్షిస్తుంది, మన విశ్వాసం మనం రక్షిస్తుంది. మన విశ్వాసం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనం క్షమించే దేవుడుగా ఉంటాడు. మరి ఈరోజు ఇంటున్నా నువ్వైనా నేనే సరే, ఆ స్త్రీ మొట్టమొదటి చేసి చూడండి, యేసు ప్రభువు ఉన్నాడని తెలుసుకొని వచ్చి, అంటే ఆమె ఎక్కడ ఉందో అక్కడ నుంచి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, తర్వాత ఏడ్చింది, తర్వాత కన్నీళ్ళతో పాదాలు తుడిచింది, తర్వాత ఎంట్రుకలతో పాదాలు తుడిచింది, తర్వాత అత్తరు పోసింది. 5 6వది ఆయన పాదాల దగ్గర కూర్చొని ముద్దు పెట్టుకుంట మానలేదు. నీవు కూడా ఇలా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. అందుకని హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఓ చక్కని మంట ఉంటుంది. ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే మనం దేవుని ప్రేమిస్తే ఏంది, ఆయన అన్యాయస్తుడు కాడు, మనల్ని ఇంకా తిరిగి ఎక్కువగా ప్రేమిస్తాడు. కనుక ఈ మాటలు హృదయం ఉంచుకో. చిన్న ప్రార్థన. ప్రేమల తండ్రి, నీ నామాన్ని బట్టి వందన స్తోత్రాలు. ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి. అనేకులు మేలు కలుగునట్లు సహాయపడుతురమ్మని
మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.